శుభాలు తెలియజేస్తున్నాను. నాకు ఇవ్వబడినటువంటి ఆపర్చునిటీని ఉపయోగించుకోవాలని ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. స్టేజ్ అలంకరించినటువంటి దైవసేవకులు వందనాలు. వారి ముందు నేను ఎందుకు చెప్పడానికి కూడా తగినది కాదు, సిద్ధాంతి కలిగిన వారు ఆయనను మరి శ్రేష్ఠ సమాజంలో నన్ను ఆహ్వానించారు కాబట్టి నేను రావడం జరిగింది. వాక్య భాగంలోకి వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను వచ్చిన చదువుతున్నాను. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభు ఎనికి లేని దాన్ని, ఏ యోగ్యత అర్హత లేనటువంటి దాన్ని పరిశ్రమ ఆహ్వానించినప్పుడు ప్రభు నాకైతే భయం. ఎందుకంటే ఆయన మంచి సేవకుల మధ్యలో నేను నిలబడి సంఘం మధ్యలో చెప్పడానికి అర్థాలు కాదు ప్రభు. చిన్న వాక్య భాగాన్ని ఆయన ధ్యానిస్తున్నప్పుడు నాకు బిడ్డలకు కూడా మంచిగా అది అర్థమవడానికి సహాయం చేయండి. యొక్క ఆత్మ చేత నింపి ఇతబడిన వాక్య బిడ్డల హృదయాల్లోనికి వెళ్ళడానికి ఆత్మతో నింపమని వేసిన వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మరి పిల్లవారికైనా ఎంతమందిని చెప్పుకున్నా మరియా ఒక ప్రత్యేకమైంది. అవునా? స్త్రీలలో చాలా ప్రత్యేకమైంది. మరియా అంటే చేదు అని అర్థం. ఈ చేదు అని అర్థం కలిగినటువంటి మరియా లోకరక్షకుడు, పాపం మోచబడినటువంటి యేసుక్రీస్తు లోకంలో జన్మింప చేయడానికి దేవుడిచ్చి ఎన్నికబడినటువంటి సాధనం. అందరికీ ఆ అవకాశం ఉండదు. అవునా? ఉండదు. ఎందుకంటే ఆమె చాలా ప్రత్యేకమైంది. ఆ రోజుల్లో కూడా ఉంది. నోవాహు దినాలు ఉన్నటువంటి పాపం, లోతు దినాలు ఉన్నటువంటి పాపం లోకంలో ప్రసరిస్తూ ఉంది. చాలా వేగంగా ఉండేది. కానీ అలాంటి దినాల్లో మరి మరియ కూడా చాలా ప్రత్యేకంగా జీవించింది. కన్యక. ఆదికాండంలోనే మొదట స్త్రీ సంతానంగా పుట్టబడినటువంటి మనకు సర్ప సంతానానికి వైద్యం కలుగుతుందని మొదటిలోనే వ్రాయబడి ఉంది. అది పాత నిబంధన గ్రంథంలోనే వ్రాయబడింది, మలాఖీలో ప్రవచించబడింది. అది పాత నిబంధన ఎస్సీలో కూడా ప్రవచించబడింది. అవి చెప్పడానికి ఇంకా అందరికీ తెలిసినటువంటి ఈ వాక్య భాగం. అయితే దీనికి ఈ యొక్క నూతన నిబంధనకి 400 సంవత్సరాల మధ్యలో గ్యాప్ వచ్చి దేవుడు మౌనంగా ఉండిపోయాడంట. ఆయన ఆ విధంగా మౌనంగా ఉండిపోయాడు. ఒక స్త్రీ ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది. ఎవరా స్త్రీ? హవ్వ ద్వారా ఈ లోకంలోనికి పాపం వచ్చింది. మరలా స్త్రీ ద్వారా దేవుడు రెండో స్త్రీ ద్వారా కన్య మరియ ద్వారా పాపం విమోచకుడైనటువంటి యేసు అనేటువంటి యేసుకి జన్మనిచ్చింది. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. క్రీస్తు అనే మాటకు మనము ఈ లోకంలో దేవుణ్ణి మనం ఆరాధించే వారంగా ఉండడానికే కాదు, కానీ దేవుడు మన హృదయంలో జన్మించాలి. ఆయనకు స్థానం ఇవ్వాలి. ఆయన జన్మించాడు. ఎవరు? కన్య మరియ ద్వారా పాప విమోచకుడు. పాపాన్ని పోగొట్టడానికి రెండవ స్త్రీ ద్వారా దేవుడు స్త్రీనే ఎంచుకున్నాడు. స్త్రీ ద్వారా పాపం లోకంలోకి వస్తే మరలా రెండవ స్త్రీ ద్వారానే ఆ పాపాన్ని పోగొట్టడానికి ప్రభువు ఆ స్త్రీ యొక్క గర్భాన్ని ఇచ్చుకున్నాడు. ఆ దినాల్లో చాలా మంది కన్యక గర్భంలో పుడతాడంట అని కన్యకలందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. అంటే ఎవరి గర్భాన్ని పుడతారో తెలియదు. అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ పేదరాలు ఆమె ఎవరి నుంచి పుట్టిందో, తల్లిదండ్రుల పేరేంటో, ఆమె ఏ కులమో ఏ మతం అనేది మెన్షన్ చేయబడలేదు. కానీ ఆమె నజరేతు ఊరిలో ఉన్నటువంటి కన్యక. ఆమె ప్రదానం చేయబడింది. యోసేపు అనేటువంటి వ్యక్తికి ప్రదానం చేయబడింది అని మనకి తెలిసినవే. అలాంటి సమయాల్లో తన యొక్క జీవితంలో దేవుని చేత ఆమె ఎన్నుకొనబడినటువంటి గొప్ప సాధనం. అందరికీ ఇవ్వచ్చు కదా. ఉన్నతమైనటువంటి ఫ్యామిలీస్ లో ఒక గొప్ప బిజినెస్ మ్యాన్కు, లేకపోతే ఒక ప్రధానమంత్రికు, లేకపోతే చాలా చాలా పెద్ద హోదాలు ఉన్నటువంటి వారికి ఆ యొక్క గర్భఫలం వారి కుమార్తెలకు రావచ్చు. కానీ చాలా పేదలైనటువంటి మరియను ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు.
చాలా మంది నేను బిలీవర్ని, నాకు దేవుని వాక్యం తెలుసు, నేను చాలా పరిశుద్ధమైన దాన్ని పైకి మాత్రమే మనకి డెకరేషన్ కనిపిస్తుంది కానీ అంతరంగం ప్రభుకి అనుకూలంగా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నాను. ఎలా అంటే క్రిస్మస్ అంటే మనం అనుకుంటున్నాం, చాలా మంది ఒక ఆవిడంట ప్రార్థన చేసుకుంటుందంట. ప్రక్కన ఉన్నటువంటి అన్ని వాళ్ళు వచ్చి ఆవిడ పిలిచి అక్క క్రిస్మస్ ఏంటో అంటే ఏంటి అని అడిగిందంట. ప్రేయర్ చేసుకుంటామంటే ఏం చేస్తున్నాను, నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అన్నదంట. మీకు చాలా పెద్ద పండుగ వస్తుంది కదా అన్ని అలాగే, మీకు పెద్ద పండుగ వస్తుంది కదా, ఆ పండుగ ఏమంటారంటే క్రిస్మస్ అంటారమ్మా. అంటే ఆ క్రిస్మస్ అంటే ఏమిటో నాకు చెప్తావాక, దాని గురించి నాకు తెలియదు అని అంటే ఈలోపు చుట్టూ ఉన్న కొంతమంది క్రైస్తవ స్త్రీలు వచ్చి నేను చెప్తాను అక్క అన్నదంట. ఒక అమ్మాయి వచ్చిందంట, క్రిస్మస్ అంటే నేను చెప్తాను, ఎలా అంటే మంచి వస్త్రాలు కొనుక్కోవడం, ఎంత పట్టాల్సింటే అంత పట్టాల్సినటువంటి కలెక్షన్ చేసుకోవడం, చీరలు ఎంచుకోవడం క్రిస్మస్ అని చెప్పిందంట. అంటే మంచి వస్త్రాలు కొనుక్కోవడం క్రిస్మస్ అని చెప్పిందంట. రెండవ వచ్చిందంట, తను క్రిస్మస్ అంటే నేను కూడా చెప్తాను, అబ్బాయి అది కాదు, అలంకరణ, మంచి నగలు కొనుక్కోవాలి, సంవత్సరం ఒక నగ కొనుక్కోవాలి, లేకపోతే మంచి బంగారం కొనుక్కోవాలి, ఈ అలంకరణ అని చెప్పింది, ఇదే క్రిస్మస్ అని చెప్పిందంట. మూడవది వచ్చిందంట, అబ్బాయి అదేం కాదు, వెలుగులు, లైట్స్, చర్చ్ డెకరేషన్లు, ఇల్లు డెకరేషన్ చేసుకోవడం, స్టార్స్ పెట్టుకోవడం, ఇదే క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ అనంట. మరి నాలుగవది వచ్చిందంట, అబ్బాయి అదేం కాదు కానీ మంచి పిండి వంటలు చేసుకోవడం అని చెప్పిందంట. తర్వాత ఈ కేక్స్, ఈ వంటలు, ఇవే నిజమైన క్రిస్మస్ అని చెప్పిందంట. అసలైన ఆవిడ చెప్పడం లేదు. అయితే అందరూ క్రిస్టియనే, ఈవిడ వేరే ఆవిడ క్రిస్టియనే, దేవుని ఎరుగుంది, ఆమె బాగా ప్రేయర్ చేసుకుంటుంది. తర్వాత చెప్పిందంట అన్ని దానికి, అమ్మా ఇవేమీ కాదు క్రిస్మస్ అంటే, ఈ వస్త్రాలు కొనుక్కోవడం, ఈ నగల అలంకరణ, ఈ స్టార్స్, ఈ యొక్క ఇవి కాదు, పిండి వంటలు కాదు, కానీ నేను చెప్తాను క్రిస్మస్ అంటే ఏంటో అని ఈ యొక్క ఈ లూకా సువార్తలో ఉన్నటువంటి 2వ అధ్యాయం నుంచి తీసుకొచ్చింది. మరి అనే మాటకు చేదు అని అర్థం. ఈ చేదు అనేటువంటి ఆమెకి ఎందుకు వచ్చిందంటే, ఆమె యొక్క జీవితంలో చేదైన అనుభవాలు, ఎంత హ్యాపీగా క్రిస్మస్ చేసుకుంటావో ఆమె వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈ క్రిస్మస్ వెనకాల ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. మనం చాలా హ్యాపీగా క్రిస్మస్ అని చేసుకుంటున్నాం, అది హ్యాపీగా చేసినటువంటిది జన్మదినం కాదని. దాని వెనకాల మరియా ఇబ్బంది పడింది, దాని వెనకాల యోసేపు ఇబ్బంది పడ్డాడు, దాని వెనకాల ఉన్నటువంటి మన పరమ తండ్రి కుమారుడు ఇవ్వడానికి ఆయన ఎంతో ఇబ్బంది పడ్డాడు. తన కుమారుడు ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతారా? సొంత కుమారుడిని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. అందుకు కుమారుడు కూడా ఎంతో అంగీకరించాడు. ఇలాంటి స్ట్రగుల్స్ అన్ని కూడా ఉన్నాయి క్రిస్మస్ వెనకాల. హ్యాపీగా అనుకుంటున్నాం, ఇది హ్యాపీగా చేసుకోవడం మంచిది. ఎప్పుడంటే ఈ వస్త్రాల కంటే, అలంకరణ కంటే, మనం ఈ వెలుగుల కంటే, మరి ఈ యొక్క ప్రతి విధమైనటువంటి ఈ వంటల కంటే కూడా ప్రాముఖ్యమైనది ప్రభు మనలో జన్మించాలి. అయితే నేను కొన్ని చాలా సాఫ్ట్స్లో చెప్పేస్తాను. నాకు టైం చాలా తక్కువగా ఇచ్చారు కాబట్టి నేను చాలా తక్కువగా చెప్పేస్తాను. మరియలో ఉన్నటువంటిది మొదట she was in the presence of God, అంటే ఆమె దైవ ప్రత్యక్షతను పొందింది. ఎవరు కూడా ఒక దూత చేత ఆమె యొద్దకు వెళ్ళి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఆమెలో ఏముందంటే ఆమె పరిశుద్ధురాలుగా ఉంది. ఎందుకంటే మన ప్రభు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధుడిగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఆయన హోలీనెస్ ఆఫ్ గాడ్, ఆయన చాలా పరిశుద్ధమైనటువంటి గ్రంథం. మన గ్రంథాన్ని ఏమంటారు? హోలీ బైబిల్. ఈ గ్రంథంలో పరిశుద్ధమైనటువంటి ప్రభు ఉన్నాడు. అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మరియగా తన కన్యత్వాన్ని కాపాడుతుంది. చాలా మంది ఎవరి కాలంలో ఏం చేస్తారు? కన్యత్వాన్ని కాపాడుకుంటారా? లేదు. ప్రేయర్స్కి వస్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చదువుతారు, అన్నీ చేయగలుగుతారు, మందిరాలకు వస్తారు, కానీ వాటి యొక్క బిహేవియర్ వేరేగానే ఉంటుంది. అది బ్యాడ్ బిహేవియర్. తీరా చూస్తే తల్లిదండ్రులకి ఇచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితి ఏంటంటే, మా బిడ్డ చాలా ప్రేర్ చేసుకుంటుంది అనుకున్నానండి, ఇన్సిడెంట్ ద్వారా నా బిడ్డ ఎలాంటిదని తెలిసిందని బయటకు వస్తూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో చూస్తున్నాం. మందిరాల్లోనే రకరకాల విధానం జరుగుతుంటుంది. దాన్ని వదిలేస్తారు అన్యులు. మీ యొక్క క్రిస్టియన్స్ ఇలా ఉంటారు కదా, మమ్మల్ని ఎందుకు చేయదు అంటారు అని అడుగుతా ఉంటాను. నేను వారికి సమాధానం చెప్తాను, నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు మిమ్మల్ని, మనల్ని మనం క్రిస్టియన్గా మందిరానికి వచ్చి వెళ్తున్నప్పుడు చూస్తున్నారు, కానీ మనలో పరిశుద్ధత ఉండటం లేదు. మీ పిల్లలు వెళ్తా ఉన్నప్పుడు వెనకాల ఎంతమంది ఉంటున్నారో మీరు గమనిస్తా లేదు. మీ పిల్లలు బిహేవియర్ గమనిస్తారని అడుగుతూ ఉంటారు.
అందుకని మరియా ఎలా ఉందంటే పరిశుద్ధంగా కనబడింది. తన కన్యత్వాన్ని కాపాడుకుంది. మన ప్రభువు ఆమె హృదయాన్ని ఎంచుకున్నాడు. ఆయన హృదయాన్ని ఎంచుకోవడానికి ఏంటంటే అంతరంగాన్ని శుద్ధిని చూస్తాడు దేవుడు. మన అంతరంగంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాడు, పై వాటిని కాదు. మన బాహ్య సౌందర్యం కంటే అంతరంగ స్వభావాలను చూసే దేవుడు. మన ఆత్మ, మన యొక్క హృదయం శుద్ధీకరింపబడి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకనే ఆమె తన యొక్క జీవితంలో చాలా పరిశుద్ధురాలుగా జన్మించింది. ఆమె తను జీవించింది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తన కన్యత్వాన్ని కాపాడుకుంది. ప్రభు యొక్క మొరపెట్టుకుంటుంది. నా కన్యత్వాన్ని కాపాడు ప్రభు అని మొరపెట్టుకుంటుంది. అందుకని ఆ పేదలైనటువంటి మరియను దేవుడు ఎంచుకున్నాడు. గొప్ప ఇళ్లలో పుడితేనో ఒక మిడిల్ క్లాస్ వాడు లేకపోతే వేరే వాడు అయితే కనుక వారి వద్ద మరి వెళ్ళడానికి అవకాశం ఉండదు మధ్యలో ఆయన. అందుకనే పేదవారి జీవితంలో అయితే అందరూ రావడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మన పరిశుద్ధత కలిగి జీవించాలని బైబిల్ గ్రంథం చెబుతుంది కనుక ఒక ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి కానీ నేను చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన పరిశుద్ధుల వింటే దేవుడు మనల్ని పిలిచని కానీ అపవిత్రంగా ఉండడానికి పిలవలేదు. ఇంకో చోట అంటాడు పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులైనని చెప్తున్నాడు. మనము కూడా మన జీవితంలో ప్రభుకి అనుకూలమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించాలి. లేకపోతే కనుక ఈ లోకంలో మనము జీవించలేము. దేవుని యొక్క మందిరానికి వస్తున్న ఈ నామాన్ని అవమానపరచకూడదు. రెండవదిగా లూకాసు 1:38 వచ్చినారు. ఒకసారి చూడండి, ముందుకెళ్దాం. అందుకు మరియా దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగులు కాక అంటే, అప్పుడు చెప్తుంది దూత వచ్చి నువ్వు ఇక్కడ గర్భం ధరిస్తావు మరి అని చెప్పినప్పుడు, అయ్యా నేను వివాహం కాందాన్ని నేను కన్యకను ఎలాగే ఇది జరుగుతుందని ఆమె టెన్షన్ ఎవరికైనా ఉంటుంది కదా. ఎంత పరిశుద్ధంగా జీవించింది. ఇంకా వివాహం కాకముందే ప్రధానం చేయడం తర్వాత గర్భం వచ్చిందంటే ఎన్ని నిధులు వస్తాయి లోకంలో. ఎంత పరిశుద్ధాలైనా మామూలుగా ఉంచడం అవునా? అందరూ కూడా చేస్తారు. ఆ నిందలు అవమానాలు భరించలేము స్త్రీలుగా. ఆ ఎదురుగుండానే మనిషి ఎంత బాధపడుతుందని కూడా చూడకుండా ఎన్నో నిందలు అవమానాలను భరించింది. అక్కడ ఏం చేస్తుందంటే ఆమె సమర్పణ జీవితాన్ని, ఆమె ఒబిడియంట్ విధేయత, ఆమె లోబడి జీవించింది దేవుడి వాక్యానికి. ప్రభా నిజలు వచ్చినా నేను భరిస్తాను. దేవుడు ఒకవేళ దూత ప్రత్యక్షంగా నేను చెప్తే మాత్రం అమ్మాయి దేవుడు కనిపించాడంట అని అంటారు కదా. ఇవి పెద్ద పరిశుద్ధులంట, ఇట్లా గర్భం వచ్చేసింది అంటారు కదా. అది స్త్రీకి చాలా అవమానకరమైంది. కానీ ఆ నిందలను, ఆ అవమానాలను ఆమె ఎంతో భరించింది. మన జీవితాల్లో మనము కూడా ఏం చేయాలంటే దేవునికి విధేయత కలిగి జీవించాలి. ఏదైనా ఒక నింద వచ్చిందంటే భయపడిపోకర్లేదు, మనం కృంగిపోకర్లేదు. నీకు ప్రభుకున్న సహవాసం ఏంటో తెలుసు. అలాగే మనం ప్రభుతో సహవాసం చేస్తే మనకి వేలు కలుగుతుంది. నీకు ఒకవేళ నీ హృదయంలో ప్రభుతో సహవాసం లేనప్పుడే భయం కలుగుతుంది. అవునా? వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని వారి మీదకి దెబ్బలాంటి వెళ్ళిపోయి వారిని గట్టిగా మాట్లాడేసి ఎడబడి తిట్టేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ నువ్వు మౌనంగా ఉండటమే సమాధానం. అవి భరించడమే. ప్రభు కూడా భరించాడు ఆ నిందలను, అవమానాలను. ప్రభు నిలబెట్టి ఏ తప్పు చేయనటువంటి మన ప్రభుని మరి కొరడాలతో కొడుతూ ఉమ్ములేస్తూ ఎన్నో చేసేదే ఎవరు? సొంత ప్రజలే కదా. అవునా? వాక్యం తెలిసిన వారే, వాక్యం తెలిసినటువంటి వారే ఆయన మీద నిందలేసి అవమానాలు వేసి ఆయన కొట్టారు. ఇక్కడ కూడా అంతే. మరియ కూడా తన జీవితంలో సమర్పణ జీవితాన్ని కలిగింది. ప్రభు కోసం ఈ నిందలను నేను భరిస్తాను, ఏమైనా పర్వాలేదు నేను భరిస్తాను అనేటువంటి జీవితాన్ని కలిగింది. ఎందుకంటే మన ప్రభు కూడా శ్రమణ వలన విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 5:8 ఒకసారి రాసుకోవాలంటే రాసుకోవచ్చు. ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చిపెడతారు. రోమా 5:19 కూడా ఉంది. మన జీవితాల్లో లోబడే స్వభావం కలిగి ఉండాలి. మూడవది ప్రభువుని కనపరుచున్నది. లూకాసు 1:45 వచ్చిన ఒకసారి చూడండి. అప్పుడు మరి ఎట్లను నా ప్రాణము ప్రభువుని కనపరుచుచున్నది. తన జీవితంలో సరిపోతుంది, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆయన్ని కనపరుస్తుంది. దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి ఆ యొక్క గర్భఫలాన్ని బట్టి ఎక్కడ భయపడకుండా ప్రభువుని కనపరుస్తుంది. ప్రభువు నాకు గర్భాన్ని ఇచ్చుకున్నందుకు స్తోత్రాలు. అందరికీ ఆ భాగ్యం ఉండదు. ఈ నిందలను నేను చాలా బాగా భరిస్తాను ప్రభువా, ఇది నేను ఏమాత్రం కూడా సిగ్గుపడని స్తోత్రాలతో ఆయనను ఆనందంతో పాటలతో స్తుతిస్తుంది. ఎలిజబెత్ వచ్చినప్పుడు ఆమె గర్భం నుండి కుమారుడు కూడా
ఎలిజబెత్ కూడా సేమ్ టైంగా వృద్ధాప్యంలో గర్భం ధరించింది. కానీ 10 నెలలు ఆయన మోగగా ఉండిపోయాడు. ఎందుకంటే ఆయన నమ్మలేకపోయాడు కాబట్టి, తను కొసినేసాడు కాబట్టి జకరియా అలా నోటు మాట లేకుండా ఉండిపోయాడు. ఇక్కడ యోసేపు ఈమెను ఎక్కడ పరిశుద్ధంగానే ఉంచాడు. 10 మాసాలు కాదు, అంతకంటే ఉంటుంటాడు బిడ్డ అయినప్పటికీ. అయిన తర్వాత రహస్యంగా విడనాడాలని చూసినప్పుడు దోత యోసేపు కూడా కనబడి మాట్లాడింది, ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినది, నువ్వు వేరేగా అర్థం చేసుకోవద్దని చెప్పేసి యోసేపు కూడా ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఆ బిడ్డలో ఉండి భార్యను చూసుకోవడానికి సహాయం చేశాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో దేవునికి స్తుతి యాగము చేయవాడు దేవుని మహిమపరుచుచున్నాడు అని ఉంటుంది 53 కీర్తన గ్రంథంలో. ఇలా ఈ విధంగా స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరం. కీర్తన 33 మనము ప్రభువుని గణపరచాలి. మరియవలే మనం గణపరిచేవారికి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభు మనకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఈవులను బట్టి, మనకి ఇచ్చినటువంటి పరిస్థితిని బట్టి, ఆయన మన పట్ల చేసిన కార్యాలను బట్టి గర్వపడకూడదు కానీ ప్రభువుని స్తుతించే వారికి ఉండాలి. 4వదిగా దీనురాలిగా కనబడుచున్నది. ఎలాగంటే 1వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూడండి. ఆయనను తన దాసురాలు దేన స్తుతిని కటాక్షించెను. ఆమంటుంది సరిపోతుంది, మనం ముందుకెళ్దాం ఎందుకంటే టైం లేదు. తన దాసురాలు దేన స్థితిని కటాక్షించినాడు. ఆమె దీనురాలుగా ఉంది. హంబుల్నెస్, తన యొక్క తగ్గింపు జీవితం. మన జీవితంలో చాలాసార్లు హెచ్చరిన వాటిని చూస్తూ ఉంటాయి కానీ తగ్గింపు మనలో ఏమాత్రం ఉండదు. కొంచెం పరిస్థితి మారేసరికి మనము చాలా గర్వపడుతూ ఉంటాం. మనకి లేని వాటిని ప్రభు అనుగ్రహించేసరికి ఎంతో గర్వపడిపోతాం. మనకు ఒకరితో రిలేషన్ లేకుండా వాటిని చెడగొట్టేసుకుంటాం. కానీ ఈయన ప్రభు దీనుడిగా జన్మించాడని, ఆమె కూడా దీనురాలుగా తాను తగ్గించుకుంది. లోకరక్షకుడని యేసు గర్భాన్ని పుడితే ఇక్కడ గర్వపడలేదు. నా దీనురాలు స్థితిని కటాక్షించను అంటుంది. ఎంత ఆశ్చర్యం చూసారా! మన లోకరక్షకుడు, పాప విమోచకుడు, మరి అంత గొప్ప వ్యక్తి ఆమె గర్భాన్ని జన్మిస్తే లోకస్తులందరూ ఆమెను స్థుతించాలని ఆరాధించాలని చూస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. కానా వీధిలో తల్లిని కూడా వచ్చినప్పుడు తల్లేమని చెప్పింది కుమారుడికి, యేసు ప్రభుకి, నాన్న ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, దాన్ని తీర్చమని అంటే అప్పుడు ఏమంటాడు ఆయన, నా సమయం ఇంకను రాలేదంటాడు. ఎలా ఆవిడ చేయొచ్చు కదా కార్యం, అద్భుతం చేయగలదా? ఆమె ఆరాధికురాలు కాదు, ప్రభువుకి జన్మనిచ్చినటువంటి తల్లి. ఆమెకి గొప్ప విలువ ఉంది, కలుగుతుంది. అయితే తను దీనురాలుగా తగ్గించుకుంటుంది. ఏంటంటే ఆయన దీన మనసు గల వారు ఉంటానని చెప్పాడు 57:15 వచనంలో. దీనులకు ఆయన కృప అనుగ్రహిస్తానని 1 పేతురు 5:6 ఉంటుంది. ఈ విధంగా తన యొక్క దీనత్వాన్ని చాటుకుందనమాట. 6వదిగా మరి 1వ అధ్యాయం 49 వచనం ఒకసారి చూద్దాం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆశ్చర్యం సరిపోతుంది. ధన్యురాలని అందులో చెప్తుంది. బ్లెస్డ్ మేరీ, ఆమె దీవెనలకు ఆశీర్వాదాలకు ఆమె ఎంతో దయ పొందింది. దేవుని నుండి ఆశీర్వాదాలు తెచ్చుకుంది, బ్లెస్సింగ్స్ తెచ్చుకుంది. ఆమెను ధన్యురాలు అంటున్నారు. ఆమె దేవుని యందు దయ పొందింది. యోసేపు వివాహం అయ్యేంత వరకు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అది దయ కదా. ఆయన విడనాడకుండా ఆమెను వెంట పెట్టుకుని ఆమెను తిప్పినటువంటి వ్యక్తి ఎంతో భర్త ఆమెను ప్రేమించాడు. చాలా ధన్యురాలు. లోకరక్షకుడికి జన్మనిచ్చింది ఆమె ఎంతో ధన్యురాలు. అందుకనే ఆమె బ్లెస్డ్ మేరీ. ఆమె మరి ఎలా ఉంటుంది చూడు, సామెతల గ్రంథంలో 31:28 వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి. ఆమె కుమారుడు ఆమెను ధన్యురాలందురు అని ఉంటుంది. ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యురాలందురు అని ఉంటుంది. 31:28 రాసుకోవచ్చు. ఆ స్త్రీలను చూసినారు పరమగీతముల గ్రంథంలో స్త్రీలను చూసిన వారు ధన్యురాలందురు అని ఉంటుంది. మరి అన్ని చెప్పడానికి సరిపోదు. మరి మనము నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులని ఉంటుంది. నీతిగా జీవిస్తే మనము శ్రేణముగా మనము ధన్యురాలం. మన కుమారులు లేచి ఈ ప్రవర్తనను చూస్తారు. నువ్వు ఎలా ఉంటున్నావో, ఒకవేళ మీ అత్తగారి పట్ల, నీ తోడుకోడల పట్ల, నీవున్నటువంటి చుట్టూ ఉన్న వారి పట్ల నువ్వు బిహేవ్ చూసి కొంతమంది మెచ్చుకోవచ్చు, కొంతమంది ఏం చేస్తారంటే ఒకవేళ అసూయంగా ఉండవచ్చు. కానీ నీ బిడ్డలకి యథార్థత నీ బిడ్డలకి తెలుసు. ప్రక్కన వారు ఎన్ని ఏం వేసినప్పటికీ ఇత్తనాలు నీ బిడ్డలకు నువ్వేంటో తెలుసు. అప్పుడు ఆమె బ్లెస్డ్. ఆ కుమారుడు లేచి ఆమెను ధన్యురాలు అంటారంట. ఈ ధన్యతలన్నీ ఆమె కలిగి ఉంది. అందుకనే లోకరక్షకుడు ఆమె గర్భాన్ని ఎంచుకున్నాడు.
ఆమె ఎంత ధన్యురాలు మరి. అలాంటి పరిస్థితి శ్రేణుగా మనం కలిగి ఉండవలసింది. దేవుని యొక్క మరి శిక్షలు మనం పరిశుద్ధిని కలిగి జీవించాలి, దేవుని వాక్యానికి లోబడాలి, ఆయనను ఘనపరచాలి, దీనులకు మనం మొరపెట్టాలి. తగ్గింపు హృదయంతో మనము కూడా ధన్యురాలుగా అనిపించుకోవాలి. లోకంలో ఎంతో ఉంటుంది, మన యొక్క స్త్రీ చాలా ప్రధానమైంది. ఆ స్త్రీ ద్వారా కుటుంబం కట్టబడుద్ది, ఆ స్త్రీ ద్వారా ఆ యొక్క కుటుంబం బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆమె ద్వారానే ప్రార్థించడం ద్వారా ఆ కుటుంబాన్ని కట్టుకోవటం ద్వారా బిడ్డలను ప్రయోజకులుగా చేస్తాడు దేవుడు. భర్తను మారుస్తాడు. నీ జీవితంలో నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మరి తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తన యొక్క జీవితంలో వెనుకని చేయలేదు. మనం కూడా ఈ లోకంలో నివసిస్తున్నప్పుడు చాలా మరి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అనేక నిందలు అవమానాలు వస్తుంటాయి. ప్రభుని కలిగి దాన్ని బట్టి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనల్ని రిజెక్ట్ చేయొచ్చు, ప్రభు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. నీ అంతరంగాన్ని బట్టి యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే లోకంలో తృణీకరింపబడితే ప్రభువుకి నువ్వు అంగీకారం అని తెలుస్తుంది. ఎందుకంటే నీ అంతరంగాన్ని బట్టే. లోకం రిజెక్ట్ చేస్తే అమ్మో నేను ఇలా ఉన్నానని చెప్పేసి నిన్ను నువ్వు అనుకోవచ్చు. ఇది లోకంలో నువ్వు తృణీకరింపబడినప్పుడే ప్రభువు నిన్ను ఎన్నిక చేసుకుంటాడని మాత్రం తెలుసుకోవాలి. ఎలా అంటే ఏదో మనం లోకంలో నివసిస్తా, లోకంలో కార్యాలు చేస్తా, ప్రభు చేత నువ్వు అంగీకరించబడలేవు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే నీ హృదయం పరిశుద్ధముగా ఉండాలి. ప్రభువుకి అంగీకరమైన జీవితాన్ని చేస్తున్నప్పుడు ఈ మరియవలే ప్రభు ఈ రోజు నీ హృదయంలో జన్మించాలని చూస్తున్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు? ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తావా? ఈ రాత్రికాల సమయంలో నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు ప్రభుకి నీ హృదయాన్ని ఇవ్వడమే నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు వచ్చి నాకు తెలియదు. ఎవరి సంవత్సరాలు బట్టి వాడిని క్రిస్మస్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆ 2 రోజులే, ఆ నెల డిసెంబర్ 1 నుంచి ఎండింగ్ వరకు క్రిస్మస్ అంటారు. ఫస్ట్ అయిపోగానే అన్నీ కూడా అయిపోతూ ఉంటాయి. ఇది ఒకవేళ రంగులు వేసుకోవడానికో, అంగవాలు చేయడానికో, షాపింగ్ చేయడానికో వచ్చే క్రిస్మస్ కాదు. ఆ 3 రోజులు హ్యాపీనెస్ కాదు. ఇది ఎప్పుడు ఉండేదని ఉండాలంటే మన హృదయంలో ఎప్పుడు ఉండాలి. కష్టంలో కూడా సంతోషం ఉంటుంది ప్రభువుని అంగీకరిస్తే. మనము ఎన్ని నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నీకు భయంకరమైన శోధనలు వచ్చినా కూడా దేనికి భయపడవు, ధైర్యంగా ఉంటావు. మనము ఆ విధమైన జీవితాన్ని జీవించాలంటే ఈ కన్య మరి ఏ విధంగా తన యొక్క జీవితంలో ప్రభువుకి స్థానాన్ని ఇచ్చిందో మనం కూడా మన హృదయాల్లో స్థానాన్ని ఇవ్వాలని ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ చిన్న యొక్క వర్తమానాన్ని క్రిస్మస్ ద్వారా మీకు తెలియజేయాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.